అన్యమత ప్రచారాన్ని అడ్డుకునేందుకు తిరుమలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి, బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా తిరుమలలో అన్యమత ప్రచారం కలకలం రేపుతోంది. కొండపై దుకాణాల్లో అన్యమతానికి సంబంధించిన గుర్తు పేరుతో వస్తువుల అమ్మకం సాగింది. అన్యమత గుర్తు పేరు ఉన్న స్టీల్ కడియాలు విక్రయించారు. సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్ ఎదురుగా ఈ దందా కొనసాగుతోంది. ఘటనపై టీటీడీ చైర్మన్ విచారణకు ఆదేశించారు. తిరుమల కొండపై అన్యమత ప్రచారంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఇటీవల బాధ్యతలు చేపట్టి తిరుమలలో అన్యమత ప్రచారం సాగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినప్పటికీ ఇటీవల పలు వ్యాపార సముదాయాలను సైతం చైర్మన్ స్వయంగా పరిశీలించి సూచనలు కూడా చేశారు. అయినప్పటికీ అన్యమత ప్రచారానికి సంబంధించి గురువారం ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. తిరుమల శ్రీవారి దర్శనానికి హైదరాబాద్ చెందిన ఓ భక్తుడు తన కుటుంబంతో సహా వచ్చాడు. తమ చిన్నారి కడియం కొనుగోలు చేయాలని మారం చేయడంతో తిరుమలలోని వ్యాపార సముదాయం దగ్గర వెళ్లారు. అక్కడ కడియాన్ని కొనుగోలు చేసి బస చేసిన రూమ్ వద్దకు వచ్చారు. ఈ దశలో కడియాన్ని వారు పరిశీలిస్తే దానిపై అన్యమతానికి చెందిన పేరు గుర్తు ఉండడాన్ని గుర్తించి కంగు తిన్నారు. వెంటనే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు శ్రీధర్ ఫిర్యాదు చేశారు. టీటీడీ అధికారులు కూడా స్పందించి వ్యాపార సముదాయాలను తనిఖీ చేశారు. కడియం విక్రయించిన షాపును సీజ్ చేసి వ్యాపారస్తులకు పలు హెచ్చరికలు కూడా జారీ చేశారు. తిరుమలలో అన్యమత ప్రచారం కట్టడికి టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటున్నా ఇటువంటి ఘటనలు వెలుగులోకి రావడంపై చైర్మన్ సీరియస్ అయ్యారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగి చర్యలను ఉపేక్షించమంటున్నారు. ఇక అన్యమత ప్రచారానికి సంబంధించి కడియాలను ఇతర సామాగ్రిని విక్రయిస్తున్న వ్యాపార సముదాయాలను గుర్తించే పనిలో టీటీడీ విజిలెన్స్ విభాగం పడింది. ఫిర్యాదు ఇచ్చిన వెంటనే టీటీడీ అధికారులు స్పందించడంపై ఫిర్యాదు చేసిన భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పలువురు తిరుమల పరిసర ప్రాంతాల్లో రీల్స్ చేసి వైరల్ కాగా తక్షణం పొరపాటును గుర్తించి వారికి క్షమాపణ చెప్తూ వీడియోలను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఇక తాజాగా అన్యమత ప్రచారానికి సంబంధించి కూడా కలకలం రేగుతుంది. తిరుమల కొండపై భక్తి భావం తప్ప ఇతరత్రా పిచ్చి చేష్టలు చేయకూడదు, అలాగే అన్యమత ప్రచారాలు కూడా జరగకూడదంటూ ఎంత కఠినంగా నిబంధనలు అమలు చేద్దామని చూసినా ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పట్ల భక్తులు కూడా ఫిర్యాదులు చేస్తున్నారు. అటు టీటీడీ పాలకవర్గం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతున్న పరిస్థితి. అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. కాదు వద్దు నాన్న, నేను ఇప్పుడు మీరు ఏదో తప్పు చేశారు అని కాదు, తప్పుగా కాదు. చెక్ చేసుకోవాల్సింది మీ ఒకసారి తప్పు లేదు, ఒకసారికి రెండోసారి ఏముంటుంది. ఒకసారి తెలియక కాల్చారంటే కాల్చినోడు చచ్చిపోతాడు. మామూలు గవర్నమే వచ్చింది సార్, అన్నీ ఒకసారి గుర్తు చేసి అంటే అందరికీ అదే సఖీల్. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నాకు నిన్ననే వచ్చాను. నేను ఇలా దర్శనం అయింది పొద్దున. మా పిల్లలకి ఇది ఇలాంటి చిన్న చిన్న వస్తువులు తీసుకుని వస్తే ఇలాంటి అంటున్నారు. ఇక్కడ హిందూ టెంపుల్ ఇలా తీసేసి లాంటి వస్తువులు పెట్టి ఇక్కడ ఇలా చేస్తున్నారు. ఇలాంటి దీని మీద నేను కంప్లైంట్ రేజ్ చేస్తున్నాను. సరే చూసుకోండి సార్. నా పేరు శ్రీధర్ అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇవాళ మార్నింగ్ దర్శనం అయిపోయింది. అయితే మా తమ్ముడు ఆ పిల్లల్ని ఇక్కడికి ఉంగరాలు కొనుక్కుందామని వచ్చాను అనమాట. షాప్కి వస్తే వాడు అరౌండ్ 8 years ఉంటాడనమాట. వాడికి ఒక కడియం కావాలంటే కొనేసి వాడు చెయ్యికేసాను. చెయ్యికేసి ఇంటికి తీసుకెళ్తా ఉంటే ఏంటిది పెద్దనాన్న దీని మీద జీసస్ రాసుంది అని చెప్తుంటే చూసేసి నేను ఇమీడియట్ గా దీన్ని తీసుకెళ్లేసి మన చైర్మన్ గారికి కంప్లైంట్ చేశాను. మళ్ళీ ఏమేమి ఉన్నాయి అబ్జర్వ్ చేస్తారు ఇక్కడ? ఇంకోటి నేను ఉంగరం కావాలి అని అడిగానండి. వెంకటేశ్వర స్వామి ఉంగరం కావాలన్నాను. వెంకటేశ్వర స్వామి ఉంగరం అంటే ఒక ఉంగరం ఇచ్చారు. దాని మీద వెంకటేశ్వర స్వామి ఏమంటారంటే రూపమే లేదండి అసలు. కలియుగ వైకుంఠం తిరుమలలో అన్యమత ప్రచారం పట్ల భక్తులు కలవరం చెందుతున్నారు. అధికారులు ఎన్ని పకడ్బందీ చర్యలు చేపట్టినా ఏదో ఒక చోట ఇలాంటి అన్యమత ప్రచారానికి సంబంధించిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఓ భక్తుడు స్టీల్ షాప్కి వెళ్ళి కడియం కొనుగోలు చేసే దానిపై యేసుక్రీస్తు పేరు బొమ్మ ఉండడం పట్ల విస్మయాన్ని వ్యక్తం చేశారు. వెంటనే టీటీడీ చైర్మన్కు ఫిర్యాదు చేశారు. దీంతో
హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల కొండపై ఇలాంటి అన్యమత ప్రచారానికి సంబంధించి అయితే భక్తులు కలవరం చెందుతున్న పరిస్థితి. మా కరెస్పాండెంట్ రవి జనయారు. రవి, తిరుమలలో ముఖ్యంగా అన్యమత ప్రచారానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నప్పటికీ కూడా అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. దీనిపై భక్తులు ఎలాంటి ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు, అలాగే టీటీడీ పాలక వర్గం ఏం చెప్తోంది? ఎస్ రామదాసు, తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రము. అలాంటి పుణ్యక్షేత్రానికి నిత్యం లక్షలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. అయితే హిందూ ధార్మిక ఆలయంగా పేరొందినటువంటి తిరుమలలో ఇలాంటి జీసస్ అన్యమత ప్రచారం అనేది తరచూ వివాదాస్పదంగా మారుతా ఉంది. ఇది వరలో కపిల్ తీర్థం పాపనాశం వద్ద అన్యమత ప్రచారం చేస్తుండగా పట్టుబడినటువంటి ఘటన మరొక ముందే ఇవాళ సిఆర్ఓ రిసెప్షన్ కార్యాలయం ఎదురుగా ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ లో మరో అన్యమతానికి సంబంధించినటువంటి వస్తువులను విక్రయిస్తున్నట్టుగా భక్తులు గుర్తించి టీటీడీ చైర్మన్ కి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు టీటీడీ చైర్మన్ విజిలెన్స్ అధికారులకు విచారణకు ఆదేశించారు. విచారణలో భాగంగానే ఇక్కడ షాప్ లో ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుని క్షుణ్ణంగా విచారించారు. వాటి మీద జీసస్ సింబల్ తో కూడినటువంటి ముద్రలు ఉండడంతోనే వాటిని అన్నింటినీ కూడా సీజ్ చేశారు. షాప్ నంబర్ 3ని పూర్తిగా సీజ్ చేశారు. అయితే తిరుమల అనేది హిందూ ధార్మిక సంస్థ. అలాంటి ధార్మిక సంస్థలో అన్య మతానికి సంబంధించిన భక్తులు అయితే రావచ్చు పోవచ్చు, కానీ అన్య మతానికి సంబంధించినటువంటి ఎలాంటి ప్రచార ఇవి చేయకూడదనే నిబంధనలు టీటీడీ ఇటీవల పాలక మండలిలో కూడా తీర్మానం నిర్ణయించింది. అయినా కూడా తరచూ ఇలాంటి వివాదం జరగటం వల్ల తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు అయితే దెబ్బతింటున్నాయి. ఇవాళ భక్తుడే స్వయంగా గుర్తించి, అంటే తన తిరుమలకు వచ్చినప్పుడు భక్తులు సాధారణంగా ఒక ఆర్టికల్ ఏదైనా కొనుక్కుని గుర్తుగా ఉంచుకోవాలి, ఆ ఫోటోతో శ్రీవారి ముద్రిక ఉన్నటువంటి ఆర్టికల్ కొనుక్కోవాలని ఆరాటపడుతుంటారు. ఆ నేపథ్యంలోనే ఉంగరాలు కడియాలు అంటే పిల్లలకు ఉన్నదాన్ని పిల్లలకు తీసే క్రమంలోనే ఉంగరాలు కడియాలు తీసి ధరించాలనే ఉద్దేశంతోనే తమ పిల్లలకు తీసివ్వాలనే ఉద్దేశంతోనే షాప్ నెంబర్కి వెళ్ళి కొనేందుకు వెళ్ళగా ఇలాంటి ముద్రికలు ఉన్నటువంటి జీసస్ సింబల్ తో కూడినటువంటి ముద్రికలు ఉన్నటువంటి చిహ్నాలు విక్రయించడం భక్తుల మనోభావాలను అయితే దెబ్బతిన్నింది. ఈ నేపథ్యంలో నేను స్వయంగా భక్తుడే వెళ్లి టీటీడీ చైర్మన్ గారికి ఫిర్యాదు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుమలలో శ్రీవారి వెంకటేశ్వర స్వామి బొమ్మలతో కూడినటువంటి వస్తువులు ఆర్టికల్స్ విక్రయించాల్సింది జీసస్ సింబల్ తో ఉన్నట్టు వాటిని విక్రయిస్తున్నారు. ఇది ఎంత అపచారం అండి అని చెప్పేసి స్వయంగా భక్తుడే టీటీడీ చైర్మన్ కి ఫిర్యాదు చేయడంతో టీటీడీ చైర్మన్ ఉన్నపలంగా ఆదేశాలు జారీ చేయడం, విజిలెన్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల అనుసారమే సిఆర్ఓ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ లో షాప్ నెంబర్ 3లో క్షుణ్ణంగా విజిలెన్స్ ఎంక్వైరీ చేసి వాటిలన్నింటినీ కూడా సీజ్ చేసి షాప్ ను అయితే సీజ్ చేసి మరింత కేసు నమోదు చేసి విచారణ సాగిస్తున్నారు. అయితే ఇలాంటి ఇన్సిడెంట్ తిరుమల పవిత్రతను కాపాడుతూ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాల్సిన బాధ్యత టీటీడీ అధికారులు కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఆర్టికల్స్ ఎలాంటివి తిరుమలలో అన్యమత ప్రచారం కానీ అన్యమతానికి సంబంధించిన వస్తువులు కానీ విక్రయించరాదని చెప్పే నిబంధనలు ఉన్నా కూడా వీటిని పట్టించుకోకుండా, అంటే దుకాణదారులు సైతం ఇలాంటి వాటిని ప్రోత్సహించడం భక్తుల మనోభావాలను దెబ్బతినేలా ఉంది. వీటి మీద మరింత సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి టీటీడీ విశ్వసిస్తా ఉంది. ఆ దిశగానే టీటీడీ కూడా మరింత లోతుగా వీటన్నిటి మీద క్షుణ్ణంగా విచారణ జరిపి చర్యలు తీసుకునేదానికి అవకాశం ఉందని భక్తులు అయితే భావిస్తున్నారు. ఆ దిశగా టీటీడీ కూడా చర్యలు అయితే చేపట్టింది. రామదాస్. రైట్, థ్యాంక్ యూ రవి. సో హిందూ సమాజం ఎంతో పవిత్రంగా భావించే తిరుమల కొండపై అన్యమత ప్రచారం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. తిరుమల కొండపై విజిలెన్స్ విభాగం ఎందుకు నిఘా పెట్టడం లేదు? తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నా ఎందుకు పూర్తి స్థాయిలో నిఘా కొరవడిందనే అనుమానాలను భక్తులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద అన్యమత ప్రచారాన్ని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ చైర్మన్కు నేరుగా ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఎంతో పవిత్రంగా భావించే తిరుమల కొండపై ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దంటూ భక్తులు చైర్మన్కు విజ్ఞప్తి చేశారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.